దేశ పరిస్థితి ఎలా మారిందంటే దేశానికి గ్రహణం పట్టినట్టు ఉంది. మరి ఈ మోదీ గ్రహణం ఈ దేశానికి ఎప్పుడు వీడుతుందో ఏమో. ప్రజలందరూ కూడా ఈ గ్రహణం ఎప్పుడు వీడుతుంది, మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయి, ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది, ఈ దేశం అభివృద్ధి దిశగా ఎప్పుడు పోతాదని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు. ప్రజలు నిజాయితీగా భారతీయ జనతా పార్టీని ఓడించాలని చెప్పి ఓట్లు వేసినా కూడా మరి ఆ పార్టీని గెలుస్తూ ఉంది. ఓట్లు కూడా చోరీ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఈరోజు దేశంలో స్వేచ్ఛగా ఓట్లు వేసే పరిస్థితి కూడా లేదు. ఓట్లనే దొంగలించబడుతున్నారంటే ఇది ఎలాంటి పార్టీనో ఓసారి అర్థం చేసుకోవాలి. గాడ్సే భావాజాలం ఉన్నటువంటి పార్టీ, మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులైనటువంటి పార్టీ, మరి ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులకు అలాంటి ఆలోచనలు రాక మరి ఎలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పి దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా, మేధావులందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఈ భారతదేశంలో ఉండేటువంటి పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతూ తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, సకాలంలో డబ్బులు రాక, పనులు లేక ఇతరత్ర రాష్ట్రాలకు, ఇతరత్ర దేశాలకు వలసలు వెళ్ళి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరి ఈ పరిస్థితిని పేద ప్రజలకు దూరం చేయాలని చెప్పి ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరూ కలిసి 2006లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పథకాన్ని చట్టం కూడా చేయడం జరిగింది. ఒక సంవత్సరానికి 100 రోజుల పాటు పని దినాలను కల్పించి ఏ రైతు కూలి, ఏ పేదవాడు తమ ప్రాంతాన్ని వదిలిపెట్టి పోకుండా తన ఊర్లోనే, తన పరిసర ప్రాంతాల్లోనే పని చేసుకొని వారానికి ఒక్కసారి వాళ్ళు చేసినటువంటి పనికి వేతనం తీసుకునేటువంటి వాళ్ళు. మరి ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేటి వరకు ఈ యొక్క ఆహార పథకాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చింది. మహాత్మా గాంధీని కొనియాడుతారు, ఆయన ఒక గొప్ప నాయకునిగా మరి అందరూ కూడా అనుకుంటారు. వాళ్ళ అలాంటి వ్యక్తి పేరు పెట్టినటువంటి పథకాన్ని ఆ పేరు మార్చి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని సహించదు, ఈ రాష్ట్ర ప్రజలు సహించరు, దేశ ప్రజలు కూడా సహించరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క పేరుని మారిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక సైనికుల్లాగా మహాత్మా గాంధీ గారి కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క పథకాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే చట్టం చేసి అమలు చేసిందో అదే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.